ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు నా ఆజ్ఞల్ని గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విధేయతలో నిలిచి ఉండడం, ప్రభు ప్రేమలో నిలిచి ఉండడం అనే రెండు విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవి రెండు విడదీయలేనివి. ప్రభువు అధికారం క్రింద నడిచే జీవితం మాత్రమే దేవునికి సంతోషం కలిగించే సాధనమని రుజువు చేయగలదు. ఆయన ప్రేమలో నిలిచి గొప్ప ఆనందం పొందాలంటే మనం తప్పనిసరిగా ప్రభువు ఆజ్ఞలు పాటించాలి. మనం పాపములో జీవిస్తే క్రీస్తు ప్రేమలో జీవించడం అనేది జరగదు. దేవునికి ఇష్టమైన పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును సంతోషపరచలేం. పరిశుద్ధతను పట్టించుకొని వాడు యేసు ప్రేమను ఏమాత్రం ఎరిగి ఉండలేడు. మనస్ఫూర్తిగా ప్రభు ప్రేమలో ఆనందించటం అనేది చాలా సున్నితమైనది. థర్మామీటర్లో మనకు కడపడే పాదరసం ఎలా అయితే చల్లదనానికి వేడికి అతి సున్నితంగా ప్రభావితం చెందుతుందో, అంతకంటే సున్నితంగా ప్రభు ప్రేమ పాపానికి పరిశుద్ధతకి ప్రభావితం చెందుతుంది. మనం సున్నితమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మన ఆలోచనల్లో, మాటల్లో, నడవడిలో, జీవిత విధానంలో అతి జాగ్రత్తగా ఉండి ప్రభువును గణపరిచినప్పుడు ఆయన దగ్గర నుండి లెక్కలేనని బహుమానాలు తీసుకుంటాం. అటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలి. నిజంగా ఆశిస్తేనే మనం తప్పనిసరిగా పరిశుద్ధతలో కొనసాగలుగుతాం. మన ముఖాన్ని ఆయన కనపడకుండా దాచేస్తే తప్ప ప్రభు తన ముఖాన్ని మన యొద్ద నుండి దాచుకోడు. మనకి నీతి సూర్యునికి మధ్య మన పాపపు మేఘములు అడ్డుగా నిలబడతాయి. మెలకువతో విధేయత కలిగి ఉంటే సంపూర్ణ పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించుకుంటే అప్పుడు కూడా మనం దేవునిలా మహిమలా జీవిస్తాం. తండ్రి ప్రేమలో, ప్రభువులో ఖచ్చితంగా నిలిచి ఉన్నంత ఖచ్చితంగా యేసు ప్రేమలో మనం నిలిచి ఉంటాం. షరత లేకుండా ఆయన ఆజ్ఞలు గైకొనినలా ఆయన ప్రేమ మరియు ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు కరుణిస్తానంటే ఆయన ప్రేమ మన మీద, మన కుటుంబీకుల మీద, మన కలిగినంతటి మీద ఉంటుంది. అట్టి బాధ్యత మన అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మేము పరిశుద్ధత విషయంలో మేము ప్రేమించి పరిశుద్ధతను కోరుకుని మీకు ఇష్టలుగా మీ ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండగలిగిన బాధ్యత మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.